సర్వం మాయ, అంతా మాయ, జస్ట్ మాయ. మాయా 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 యాక్చువల్లీ రియాషిబు అయితే మాయ చేసింది. డెలూలు క్యారెక్టర్ లో మనల్ని మాయ చేసేసింది. దయ్యాలు కూడా ఇంత క్యూట్ గా ఉంటాయా అని షాక్ అయ్యేంత క్యూటెస్ట్ దయ్యం ఇది. సరే, ఒకసారి బేసిక్ స్టోరీ ఏంటి, సినిమా ఎలా ఉంది అని కూడా చూసేద్దాం. దానికన్నా ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రవీందు మ్యూజిషియన్ అవ్వాలి అని ట్రై చేస్తూ ఉంటాడు. గిటార్ ప్లే చేస్తాడు. అయితే ఛాన్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఛాన్సెస్ రాకపోయేసరికి ఆప్షన్ లేక తన ఇంటికి వెళ్తాడు. యాక్చువల్ గా బ్రాహ్మణ్ అయిన ప్రవీందు సేమ్ టైంలో నాస్తికుడు కూడా. కానీ చిన్నప్పుడే అన్ని నేర్చుకుంటాడు. సో మనీ కోసం మళ్ళీ పూజలు చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా ఒక రోజు అనుకోకుండా ఒక ఇంట్లో దయ్యాన్ని వదిలించడానికి వెళ్ళాక మనోడి లైఫ్ చేంజ్ అయిపోతుంది. మొత్తమే చేంజ్ అయ్యేలా ఏం జరిగింది, ప్రబిందు లైఫ్ లోకి వచ్చిన కొత్త పర్సన్ ఎవరు, డెలులు పాస్ట్ ఏంటో తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు, మరి డెలులు పాస్ట్ ఏంటో తెలిసిందా, ప్రభు మ్యూజిషియన్ అయ్యాడా, ఫైనల్ గా ఎలా క్లోజ్ చేశారు, ఇదంతా మూవీ చూడాలి. రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది మూవీ. మలయాళంలో చాలా పెద్ద సక్సెస్ అయింది. మరి ట్రాన్స్లేషన్ లో మన దగ్గర అంత రీచ్ ఉందా అంటే ఈ మూవీ అయితే మిక్స్డ్ బ్యాగ్. డైలాగ్స్ కూడా బాగానే రాశారు. బట్ మనకి చాలా తక్కువ సార్లు ఫన్ జనరేట్ అయినట్టు అనిపిస్తుంది. బికాస్ ఈ సబ్జెక్ట్ మలయాళంలో కొత్త సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. బట్ మనకి చాలా మూవీస్ ఉన్నాయి ఇలా. ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవీ గుర్తొస్తుంది ఈ మూవీ చూస్తున్నప్పుడు. సో మనకి సూపర్ ఉంది అనే ఫీలింగ్ అయితే ఉండకపోవచ్చు. బట్ ఎమోషనల్ వైజ్ బెటర్ గానే అనిపించింది. ఎమోషనల్ కంటెంట్ సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. ఇలాంటి మూవీస్ లో క్లైమాక్స్ లో ఏం జరుగుతుంది అని మనకు ముందే తెలిసినా కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏదో ఒకటి చేసి మళ్ళీ వీళ్ళు కలిసిపోవాలి అని, కలిసిపోతే బాగుంటుంది అని. బట్ ఎప్పుడు ఒకటే ఎండింగ్ ఉంటుంది, సేమ్ ఓల్డ్ ఎమోషనల్ ఎండింగ్. యాక్చువల్లీ అన్ని సూపర్ న్యాచురల్ గా జరుగుతున్నప్పుడు వీళ్ళు కూడా కలిసిపోతే బాగుంటుంది అని అనిపించడంలో తప్పే లేదు. రియా షీబు వాజ్ ద షో స్టిల్లర్ హియర్. డెలులు ఆల్సో నోన్ యాజ్ మాయా ఈ క్యారెక్టర్ లో తన పర్ఫెక్ట్ చాయిస్. నో వన్ కెన్ మ్యాచ్ హర్ ఇన్నోసెన్స్ ఇన్ దిస్ రోల్. దయ్యాలు కూడా ఇంత క్యూట్ గా ఉంటాయా, ఇంత మంచిగా బిహేవ్ చేస్తాయా అని ఈ మూవీలోనే చూడటం. అయితే మాయా ఫ్లాష్ బ్యాక్ ని చాలా షార్ట్ గా, చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేశారు పజిల్ లాగా. కొంచెం దాన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సింది. మళ్ళీ ప్రభుతో లింక్ చేసేలా రాసుంటే ఇంకా ఎమోషనల్ గా అనిపించేది. కానీ ఒక కంప్లీట్నెస్ లేకుండా ఫినిష్ చేశారు అనిపించింది నాకైతే. అయితే మేజర్ గా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ఏదైనా కొంచెం ఎమోషనల్ కంటెంట్ వస్తుంది అనే లోపు అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది. ఇక్కడే కొంచెం కనెక్షన్ డ్రాప్ ఉంది మూవీతో. లేకపోతే పర్లేదు, ఈజీగా ఒకసారి ట్రై చేయొచ్చు మూవీని. మూవీలో కొన్ని క్యామియోస్ ఉంటాయి. ప్రియా ప్రకాష్ వారియర్ ఉంటారు. ప్రీతి ముకుందన్ కూడా ఒక రోల్ ప్లే చేశారు. వినీత్ గారు కూడా ఉన్నారు. ప్రేమం ఫేమ్ నివిన్ పాలి ఈ మూవీలో ప్రభు క్యారెక్టర్ ప్లే చేశారు. ఎంతమంది ఉన్నా రియా షీబు వాజ్ ద షో స్టీలర్ హియర్. ఇంకా టెక్నికాలిటీస్ విషయానికి వస్తే మ్యూజిక్ పర్లేదు, బీజిఎం బాగానే ఉంది, ఒక సాంగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. రైటర్ డైరెక్టర్ అఖిల్ సత్యం డిడ్ గుడ్ జాబ్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ ముందే ఉన్నాయి కనుక కోర్ పాయింట్ అర్థమైపోతుంది. సో చాలా బాగుంది అని చెప్పలేం, కానీ బాగానే ఉంది. మీరు చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.